మంచిది. ప్రభుకు స్తోత్రములు. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త మనకందరికీ తెలిసిన వాక్యమే. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి దరిదాపుగా 19వ వచనం వరకు 20వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరిగానే ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను. ప్రభు ఈ లేఖనాన్ని మన కోసము దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఈ వాక్యం అందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అలసిపోయి సుకారను బావి దగ్గర కూర్చున్నాడు. అది యాకోబు బావి అని పేరు. అది చాలా లోతుగా ఉందని ఆ సమరయ స్త్రీ చెప్పింది. ఎండవేళల్లో 12 గంటల సమయంలో, ఇప్పుడు కూడా సమయం ఎంత అయింది? 12 గంటలు అయింది. అంటే ఇలాంటి సమయంలో యేసు ప్రభుల వారు వచ్చి ఆ సుకారని బావి దగ్గర అలసిపోయినాడు. ఆ సుకారని బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. అయితే యేసు ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా, నాకు దాహం అవుతా ఉంది, నీళ్ళు ఇమ్మని సంభాషణ చేసినాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే, ఆ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎందుకు అడుగుచున్నావు? అంటే యూదులకు సమరయులకు సాంగత్యము లేదన్నమాట. అందుకే ఆమె అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, చూడండి, ఆయన ఎవరో నువ్వు తెలిసింటే దాహమునకిమ్మని నువ్వు అడగవంటున్నాడు. చూడండి ఏమన్నాడు చూడండి, 10వ వచనం. అందుకేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అన్నాడు. ప్రియులారా, తర్వాత సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణలో మనం చూస్తే అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, ఈ బావి లోతైనది,
చేదుకోవడానికి నీకేమీ లేదు కదా, ఆ జీవజలం ఎలాగ దొరుకుతుంది అని ఆమె అడిగింది. అప్పుడు 12వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవని ఆమె అంటా ఉంది. అడిగితే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పికొనడు. ఎందుకంటే నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై బావిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ అనింది, అయితే అయ్యా నేను దప్పికొనకుండా ఉండాలంటే, చేదుకొనటకు ఇంత దూరం రాకుండా ఉండాలంటే ఆ నీళ్లు నాకు దయచేయవయ్యా అని ఆ స్త్రీ అడిగింది ప్రియులారా. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఇస్తాను సరే కానీ నీ పెనిమిటిని దొరకరాపో అన్నాడు. నాకు పెనిమిటి లేడయ్యానండి. యేసు ప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లున్నారు అని చెప్పి, ఇప్పుడున్నవారు కూడా పెనిమిటి కాదు అని చెప్తే, అప్పుడు సమరయ స్త్రీ ఏమనిందంటే, అయ్యా సత్యమే చెప్పావయ్యా అని చెప్పి యేసు ప్రభువును ఒప్పుకుంది. ప్రియులారా, యేసు ప్రభువును ఒప్పుకుంది. నువ్వు సత్యము చెప్పావయ్యా, సత్యవంతుడవు నువ్వు అని ఒప్పుకుంది. అప్పుడు యేసు ప్రభు ప్రియులారా ఈ విధంగా సంభాషణ జరిగినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే 13వ వచనములో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క దప్పిక తీరింది. అందుకే నేను ఈ చేదుకోవడానికి ఇంత దూరము రాకుండాను, నేను ఇంకా ఎప్పుడు దప్పికొనకుండా ఉండడానికి నాకు నీళ్ళు ఇవ్వయ్యా అని అడిగింది ప్రియులారా. నిజమే, ఇవి శరీర సంబంధమైన నీళ్లు కానీ బావిలో నీళ్లు. అయితే యేసు ప్రభు ఆ స్త్రీకి ఇచ్చినటువంటి నీళ్లు ఆత్మ సంబంధమైన నీళ్లు. ఆ స్త్రీ ఆత్మ దాహము తీర్చుకుంది. యేసు ప్రభు ఒక్క మాటతో ఆమె జీవితమే మారిపోయింది. అనగా ఆమె ఆత్మదాహము తీర్చుకుంది ప్రియులారా. అందుకే ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎంతోమంది కదా ఆత్మదాహం తీర్చడానికి వచ్చాడు. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, నీ వాక్యము నీరయుండెన్ మా దాహము తీర్చుచుండెన్, నీ వాక్యము నీరయుండెన్ మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకీయుమా, నీ వాక్యము మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మాటలే దాహాన్ని తీరుస్తాయి. యేసు ప్రభు మాటలు దప్పికొనకుండా చేస్తాయి. యేసు ప్రభు మాటలు మన ఆత్మదాహాన్ని తీర్చేటువంటివి ప్రియులారా. ఇదిగో ఆ పాపాత్మురాలు యొక్క ఆ ఆత్మదాహం తీర్చేటట్లు ఆయన మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. నిజమే, ఇక నేను ఎప్పుడు తప్పికొనకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా అని చెప్పి ఆ ప్రభువును అడిగినటువంటి ఆ సమరయ స్త్రీ ప్రియులారా సత్యమే చెప్పితివయ్యా అనే మాటను మనం వింటున్నాం. అని యేసు ప్రభువు మాటలు నిజంగా అవి దప్పికొనకుండా చేసేటువంటి మాటలు ప్రియులారా. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. అమ్మా వినండి, దప్పికొనిన వారలారా
నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరుచుకొందరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖించనియండి అన్నాడు. మన ప్రాణాలను ఏమిటితో సుఖపెట్టుకోవాలా? సారవంతమైన దానితో. సారవంతమైనది అనగా దేవుని వాక్యమే ప్రియులారా, సారవంతమైనది దేవుని మాటలే. దప్పికొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి. దప్పికొన్న వాళ్ళు ఎక్కడికి రావాలా? నీళ్ళ దగ్గరికి రావాలా? ఎండాకాలం మరీ విశేషంగా దప్పిగైన ఆయనకు యాటికి పోవాలా? నీళ్ళ కాటికి పోవాలా? దప్పిగైనోడు యాటికి పోవాలా? నీళ్ళ కాటికి పోవాలా? ఇంట్లో అయితే బాగానే ఉంటుంది, పొలాల్లో అయితే ఇప్పుడు బాటలు తీసుకుపోతాను. అంతకుముందు ఎక్కడనేటివి? వాగుల్లో, వంకల్లో, బాయిల్లో ఉండేటివి. కాబట్టి నీళ్ళ యొద్దకు మనం పోవాలా. దప్పికొంటే నీళ్ళ దగ్గరికి మనం పోవాలి, కానీ నీళ్ళు మన దగ్గరికి వస్తాయా? రావు. అందుకే నీళ్ళ యొద్దకు రావాలంటే ప్రభు దగ్గరికి రండి. ఓ తప్పికొనిన వారలారా, ఆత్మ దాహం తీరక ఉన్నటువంటి వారలారా, నా దగ్గరికి రండి. ఆయన ఇచ్చేటువంటి దప్పిక ఏమన్నాడు? ఒక మాట చూడండి, యోహాను సువార్తలో మనం గమనిస్తాం, 4వ అధ్యాయంలో 11. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవ జలము ఎలాగో నీకు దొరుకునో అన్నాడు ప్రియులారా. అప్పుడు ప్రభు అన్నాడు, జీవజలము నేనే అన్నాడు. కింది వచ్చే వాళ్ళ మనం చదువుకుంటూ పోతే కదా, జీవజలం ప్రభు ఏమిస్తాడు? ఏమి జలము? జీవజలం ఇస్తాడు ప్రియులారా ఆయన. అది కింది వచనాల్లో చదువుకుంటూ పోతే ఉంది. యేసు ప్రభు ఏ జలం ఇచ్చేవాడు? జీవజలం. అయితే యేసు ప్రభు ఆత్మకు సంబంధించినటువంటి జలం ఎలాంటిదంటే జీవజలం. ప్రభు ఇచ్చేది జీవజలం ప్రియులారా. ఒక మాట మీరు దైవ గ్రంథంలో చూస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు. అది ఎక్కడ వ్రాయబడింది? కీర్తన 107వ అధ్యాయం చూడండి. కీర్తన 107వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించును. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం ఏమైంది? సొమ్మసిల్లిపోతుంది. నీళ్ళు బాగా దప్పికైనాయనుకో ప్రాణం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. అందుకే ఎండబెట్ట కొడుతుంది కదా. బాగా దప్పికైతే ప్రాణం ఏమవుతుంది? సొమ్మసిల్లిపోతుంది. అవును ప్రియులారా, వారి ప్రాణము సొమ్మసిల్లినప్పుడు దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు అని దైవ గ్రంథంలో ఉన్నది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం చూడండి. వినండి, మనసు పెట్టండి ఈ మాటలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును. ఆనాడు వారికి ఎడారిలో వారిని నడిపించాడు, వారు దప్పికొన్నారు. మరి ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? ఆయన కొండను చీల్చాడు. నీళ్ళు ఏమైనాయి? ప్రవాహంగా పారినాయంటే ప్రియులారా. ఎడారిలో కొండను ఏం చేసినాడు? ఆయన చీల్చినాడు. ఎడారిలో ప్రవాహంగా అంటే ఏరువారినట్లు, నది వారినట్లు పారినాయి నీళ్ళు. కొండను చీల్చాడు వాళ్ళ కోసము దప్పిగా తీర్చడానికి. కొండను చీల్చాడు. అవును ప్రియులారా,
ప్రభు చూడండి, ఇంకా బైబిల్లో వ్రాయబడింది 64వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం 64 మొదటి వచనం, 64 మొదటి వచనం. గగనము చీల్చుకొని ఆయన కొండను చీల్చాడు, నీళ్లు ప్రవాహంగా పారించాడు. ప్రభువు ఎలా వస్తున్నాడంట? గగనము చీల్చుకొని దిగి వస్తున్నాడంట. ప్రియులారా, ప్రభు ఎలా వస్తున్నాడు? ఆయన రెండవ రాకడలో గగనము చీల్చుకొని వస్తున్నాడు. గగనం అంటే ఏంది? ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకొని ఆయన వస్తున్నాడు. ప్రియులారా, ఆయన రాకడ అలా ఉన్నది. అందుకే ఆయన రాక ఉందే, ఆయన రాకడలో ఈ సృష్టి కదిలింపబడుతుంది. ఏవి? ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతములు ఏమైపోతాయి? లయమైపోతాయి. మహావేంద్రముతో లయమైపోతాయంట. అవి కూడా ఎట్లా లయమైపోతాయంటే పెద్ద అరుపులతో లయమైపోతాయంట. ప్రియులారా, ఆయన గగనము చీల్చుకొని రాబోతున్నాడు. మార్క్స్ వార్త 1:10 చూడండి. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి వచ్చుటయు చూచారు. యేసు ప్రభుల వారు యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది? నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఆకాశం ఏమైంది? చీల్చబడింది. ప్రియులారా, ఆకాశము చీల్చబడింది. ఇదిగో ఆయన వారి కొరకు వారి దప్పిక తీర్చడానికి ఏదాన్ని కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా మారినాయి. ఇదిగో ఆయన గగనము చీల్చుకొని వస్తున్నాడు. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆకాశము చీల్చబడింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు బైబిల్లో వ్రాయబడింది. ప్రియులారా, ప్రభు కొండను చీల్చగా ఆయన నీళ్లను ప్రవాహంగా మార్చాడు. ఎడారిలో వారికి నీళ్లను దప్పికను తీర్చడానికి దాహం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! ప్రియులారా, మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త ఈ 4వ అధ్యాయంలో ఈ 11వ వచనములో జీవజలం అనే నీళ్ళు అనేది మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, జీవజలం అనే నీళ్ళు కదా, ఆయన ఇచ్చే నీళ్ళు. ఏ నీళ్ళు? జీవజలం. అందుకే బైబిల్ గ్రంథంలో జీవజలం అని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే అంటున్నాడు. చూడండి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకున్నారు అన్నాడు. దేవుని జనులు ఎన్ని నేరాలు చేస్తున్నారంట? 2 నేరాలు చేస్తున్నారంట. ఒక నేరం ఏంటంటే జీవజల ఊటనైనా దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. రెండవ నేరం ఏంటంటే బద్దలైన తొట్లను వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుంటున్నారంట. యేసు ప్రభు ఏ ఊట? జీవజలం అనే ఊట. అందుకే ఈ జీవజలపు ఊట ఆయన యుద్ధ ఉన్నది అని కీర్తన 36:9 ఉంది. చూడండి, భక్తులు అంటున్నాడు కీర్తన 36:9, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. ఆయన యొద్ద ఏమున్నది? జీవపు ఊట. అంటే మనలో జీవం ఉంది కదా, మన జీవానికి కావలసిన ఊట ఆయన దగ్గర ఉంది. అందుకే ప్రియులారా, బైబిల్ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, ఒక మాట గమనిస్తాము. చూడండి, సామెతలు 14:27 చదవండి. సామెతలు 14:27. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలిగదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏ ఊట? జీవపు ఊట.
ఏం కలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క జీవం ఎలాగుంటుంది? ఊట ఊరినట్టు ఉంటుందంట ప్రియులారా. ఒక ఊటతో సమానంగా చెప్పాడు. అందుకే వాళ్ళలో ఉన్నటువంటి లేదా జీవం అంటే ఆత్మ. ఈ జీవము ఎలా ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క జీవం ఎలాగుంటుందంటే జీవపు ఊటలాగా ఉంటుంది అని దైవ గ్రంథంలో వ్రాయబడింది. ఇంకా చూడండి 16:22 చూడండి. 16:22 ఊటను గురించి సామెతల్లో బాగా రాశాడు. 16:22 చూడు. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. తెలివి అనేది కూడా ఎలాంటిది? జీవపు ఊట. భయభక్తులు కలిగి ఉండట ఏంది? జీవపు ఊట. తెలివి అనేది జీవపు ఊట. 13:14 సామెతల్లోనే 13:14 మైనండి, మనసు పెట్టండి. 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. ఏది ఊట? జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట. ఇదే సామెతలు 10:11 చదవండి. 10:11 చదవండి. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఎవరి నోరు? నీతిమంతుని నోరు. నీతిమంతుని నోరు జీవపు ఊట. భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. తెలివి గలవానికి జీవపు ఊట. నీతిమంతుని నోరు జీవపు ఊట అని దైవ గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. చూడండి, ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మరొక మాట ప్రభు అన్నాడు. చూస్తారా? 14వ వచనం చదువుతారా? 14వ వచనం, నేను వానికిచ్చి నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఊరెడి నీటి బుగ్గగా చేస్తున్నాడు. ఊరెడి నీటి బుగ్గ కదా. యేసు ప్రభు నమ్ముకొని కదా ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఊరినట్లు ఉంటుంది. ఊట ఊట ఊట. సహోదరులారా, మనం యేసు ప్రభు నమ్ముకొని మన ఇళ్ళలో మనం ఉన్నామంటే మన ద్వారా ఏముండాలా? ఊట ఉండాలా. ఊరినట్టున్నా అంటే లావుగాడం అని కాదు. సంసారం అభివృద్ధి చెందాలా, కుటుంబం అభివృద్ధి చెందాలా, చేతుల కష్టం అభివృద్ధి చెందాలా, పిల్లలు అభివృద్ధి చెందాలా. ఊట ఊట. అవి ఎట్లంటుంది అన్నాడు? నీటి బుగ్గ వలె ఊటనందును అన్నాడు. సెలమెలో ఊట తీస్తే సెలమె ఏం చేస్తుంది? నీళ్ళు ఉడుతుంది. తోడుతుంటే నీళ్ళు వస్తాయి, తోడుతుంటే నీళ్ళు వస్తాయి. మన జీవితాలు కూడా అట్లా ఉండాలా, మన కుటుంబాలు కూడా అట్లా ఉండాలా, మన సంసారాలు అట్లా ఉండాలా, మన పిల్లలు అట్లా ఉండాలా, మన జీవితం అట్లా ఉండాలా. నీటి బుగ్గలాగా ఉండాలా పిల్లలు. ఊరినట్లుండాలా. నోటి మాటలు ఊరినట్లుండాలా. ప్రవర్తన ఊరినట్లుండాలా. నీటి బుగ్గల్లాగా ఉండాలా. మాటలు కూడా నీటి బుగ్గల్లాగా ఉండాలా. అవును, ఆయన అన్నాడు 4వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఏ దానికోసం? నిత్య జీవంకై. నిత్య జీవం పొందవలసిన వాడు ఈ లోకంలో ఏం చేస్తుండాలా? నీటి బుగ్గగా ఊరినట్లుగా ఉండాలా ప్రియులారా. దేవుని వాక్యం మనలో ఊరాలా. దేవుని వాక్యం మనలో ఊటండాలా. చెప్తా ఉంటే ఇంకా దేవుడు ఏమిస్తాడు? ఊటనిస్తాడు. సెలిమే ఉంది, నీళ్ళు ఊరినాయి బాగా. ఊరినాక దాలను తోడకపోతే ఎట్లుంటాయి? అట్లనే ఉంటాయి. తోడుతూ ఉంటే ఊడుతూ ఉంటాయి, తోడుతూ ఉంటే ఊడుతూ ఉంటాయి. తోడుతుంటే ఊడతాయి, కానీ అట్లనే పెడితే ఏమవుతాయి? ఇంకిపోతాయి. ఒకరోజు చూడండి, ఇంకా ఏమైపోతాయి? ఇంకిపోతాయి. తోడకపోతే.
ఊట ఆగిపోతుంది. అవును ప్రియులారా, ఆనాడు ఒక దైవజనుడు చనిపోయాడు. వారికి అప్పు ఉన్నది, ఆ ఇంటిలో వారి భార్య పిల్లలు ఉన్నారు. అప్పులవాడు వచ్చి వాళ్ళని తీసుకుని పోతూ ఉన్నాడు. ప్రవక్త వచ్చాడు, అమ్మ నా వల్ల నీకేం కావాలంటే, అయ్యా అప్పులవారు వచ్చి నా పిల్లలను తీసుకుపోతున్నారంటే నీ ఇంటిలో ఏముంది? ఏం లేదయ్యా, ఒక చిన్న పాత్ర ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇరుగుపొరి వారి దగ్గరికి వచ్చి పోయి పాత్రల ఎరువు తీసుకొని వచ్చి నీ ఇంటిలో పెట్టుకో, తలుపు వేసుకో, ఇదిగో నూనె వస్తుంది, అన్ని దానిలకు పట్టి పెట్టుకో, ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకో. ఆ నూనె ఇంకా పాత్రలో ఉన్నంత వరకు వచ్చింది. ఇది ఊట ప్రియులారా. ప్రభు సన్నిధి మనకు ఊటనిస్తుంది. ప్రభు వాక్యం మనకు ఊట ఇస్తుంది. ప్రార్థన మనకు ఊటనిస్తుంది. మన కుటుంబాలకు ఆశీర్వాదమే ఊట. ఊట అంటే ఏదో కాదు, ఆశీర్వాదమే. ఆయన ఇచ్చే నీళ్లు నీటి బుగ్గగా ఊట పొందుతుంది అన్నాడు ప్రియులారా. నీళ్ళు తోడుతంటే నీళ్ళు ఊడుతూ ఉంటాయి, తోడకుండా అట్లే పెడితే ఏమవుతాయి? ఇంకిపోతాయి. అట్లనే మన ఆత్మీయ జీవితంలో మనము తోడినట్టుగా ఉండాలి. మనం ఈ దేవుని సన్నిధిలో ఈ దేవుని మాటలు విని బయట ఆ మాటలు ఏం చేయాలి? తోడాలి. దేవుని మాటలు మనం ఇక్కడ వినాలి. పనికి వెళ్ళిన చోట, స్నేహితుల దగ్గర ఈ మాటలను ఏం చేయాలి? పంచుకోవాలి. అప్పుడు తోడినట్టు ప్రియులారా. చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి, అన్నీ చెప్పడానికి వీలు కాదు. ఆనాడు నిర్గమాకాండంలో 17వ అధ్యాయం 3వ వచనంలో నీళ్లు లేకపోతే వాళ్ళు ఏం చేసినారు? మోషే మీద సనుక్కున్నారు. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 18వ వచనంలో సంసోను దప్పికొన్నప్పుడు ఏం చేశాడు? దేవునికి మొర్ర పెట్టాడు ప్రియులారా. మన జీవితంలో ఈ లోకంలో దప్పిక కలుగుతుంది, దేవునికి మొర్ర పెట్టాలా. అంటే కొరతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దేవునికి మొర్ర పెట్టాలా. ఇంకా అంతేకాకుండా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, సామెతలు 25వ అధ్యాయం 21 చదువుతారా? 25, 21. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయవదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని దాహము కొన్న వారికి ఏం చేయాలి? దాహమే అన్నాడు ప్రియులారా. మనం దాహం కొన్న వారికి నీళ్ళు ఇస్తాం. అయితే లోకములో ఎంతోమంది దాహం కొన్నారు దేవుని కొరకు. దాహం తీర్చేవాడు దేవుడే, యేసు ప్రభువే. ఆత్మ దాహం తీర్చేవాడు యేసు ప్రభువే. యేసు ప్రభువును నమ్ముకుంటే ఇంకా చాలు నా జీవితం అనిపిస్తుంది. యేసు ప్రభువును నమ్ముకోకుండా ఎన్ని చేసినా ఇంకా దాహం ఉంటుంది. యేసు ప్రభువును నమ్ముకున్న సమరయ స్త్రీ దాహం తీరింది. అవునా ప్రియులారా? ఆయన నమ్ముకున్న వారి దాహం తీరుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దప్పిగొన్న వారికి దాహం ఇవ్వాలి, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. ఆహారం దేవుని వాక్యం, దాహం కూడా దేవుని మాటలు, ప్రార్థన, వాక్యమే ప్రియులారా. కనుక ప్రార్థన అనే దప్పిక మన జీవితాల్లో ఉండాలి, వాక్యం అనే దప్పిక మన జీవితాల్లో ఉండాలి. దీని కొరకే మనం ఆశపడాలి. అందుకే భక్తుడు కీర్తన 42లో ఏమన్నాడో చూస్తారు ఒక మాట. మొదటి వచనము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో. దేని కొరకు దప్పిగా? భక్తుని యొక్క దప్పిక దేనికోసమో చూడండి. ఏ దానికోసం? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు పోవాలా, దేవుని మందిరానికి నేను ఎప్పుడెప్పుడు పోవాలా, దేవుని ప్రార్థన నేను ఎప్పుడెప్పుడు చేయాలా. తృష్ణ తృష్ణ తృష్ణ, దప్పిక. ప్రార్థన చేయడానికి దప్పిక.
వాక్యం వినడానికి దప్పిక, వాక్యం చదవడానికి దప్పిక తీర్చబడుతుంది ప్రియులారా. అందుకే భక్తుడు అన్నాడు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎవరి కోసం? దేవుని కోసం. చాలామందిలో ఏటి మీద ఆశపడతారంటే పనుల మీద ఆశపడతారు. ఆశపడాల్సిందే, మంచిదే, కానీ దేవుని సన్నిధి పట్ల ఆశ ఉండొద్దు. అదే ఆశ అంతకంటే ఎక్కువ ఉండాలా. ఇంకా కరెక్ట్గా 8 గంటలకు పనికి పోవాలంటే పోతాం. అదే దేవుని సన్నిధికి 8 గంటలకు రావాలంటే ఎంతకు వస్తాము? 8 గంటలకు పని కంటే ఇంకో 7:30కి సిద్ధపడి ఉంటాము. ఈడ 10:30కు ఆరాధన కూడికంటే ఎట్లుంటారో చూడు. ఆశ ఆడండి దేవుని మీద. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎప్పుడెప్పుడు నేను నీ సన్నిధికి రావాలా? ప్రియులారా, దేవుని భక్తులకు ఆశ ఉండాలి. దేవుని సన్నిధిలో తృష్ణ తీరే విధంగా ఉండాలి అని మనం చూడగలుగుతున్నాం. చాలా మాటలు దైవవాక్యంలో ఉన్నాయి, కానీ అన్నీ చెప్పడానికి వీలు కాదు. కొద్ది మాటలే నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఇలాగున దేవుని వాక్యంలో మనము ఎన్నో మాటలు వింటున్నాం. ఆయన దప్పిగొనకుండా ఇచ్చేటువంటి నీళ్ళు, ఆ నీళ్ళే జీవజలం. ఆ జీవ జలము అనేటువంటిది బైబిల్ వాక్యం మనం చూస్తున్నాం. అది దేవుని యందు భయభక్తులు గల వారికి జీవపు ఊట, తెలివి గల వారికి జీవపు ఊట, నీతిమంతుల నోరు జీవపు ఊట, ఇంకా జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని మనం చూడగలుగుతున్నాం. ఇలాగున నీటి బుగ్గగా ఆయన చేస్తాడు అనే మాటను మనము చూస్తున్నాం. అంటే ఎప్పుడు ఉబ్బక చేస్తాడో. అవును ప్రియులారా, ఇలాగ ఆయన కొరకు మనం తుష్టపడితే నిజంగా మనలను, మన కుటుంబాలను ఉబికినట్లు చేస్తాడు, నీటి బుగ్గగా చేస్తాడు. నీరు తోడుతూ ఉంటే ఊడుతుంది, కానీ అట్లే పెడితే ఏమైపోతుంది? ఇంకిపోతుంది. అట్లా నీ జీవితం కూడా, నీ జీవితంలో ప్రార్థన, వాక్యము తోడినట్టుండాలా. ఎట్లా ఉండాలా? తోడినట్టుండాలా. ఉప్పాగులో నీళ్లు ఎండల కాలంలో ఊరినప్పుడు ఒకరికంటే ఒకరు ముందు పోయేవాళ్ళు. నీళ్లు ఊరుతూ ఉంటే దాన్ని చూసుకుంటా ఎంత బాగున్నాయని చెప్పి తోడేవారు. కన్నెగా ఉండేటివి. అక్కడ తోడుతుంటే ఊడుతూ ఉంటాయి, ఎన్ని బిందెలు నిండిపోతాయి. చూశారా ప్రభునందు ప్రియులారా? ఆ చిన్న చెలిమే ఎందరి దాహమో తెరుస్తుంది. అట్లయితే మనలను దేవుడు నీటి బుగ్గగా చేశాడే, జీవజలంగా చేశాడే. మనలో ఊరవద్దా? దేవుని వాక్యం, దేవుని స్వార్థ అనేకులకు పంచొద్దా? నీళ్ళు చెలిమే నీళ్ళు ఇచ్చినట్లు మనం కూడా మన జీవితాలను లేదా మన దేవుని మాటలను ఇతరులకు ఏం చేయాలి? దాహం తీర్చినట్లుగా ఇవ్వాలి ప్రియులారా. అలాగూ ఉండి మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మాకు తెలియజేసిన చిన్న వర్తమానం కొరకు స్తోత్రములు. నాడు సమరయ స్త్రీ దాహం తీర్చినారు తండ్రి. నేడు మా దాహం కూడా మీరు తీర్చి మా ఆత్మీయ దాహాన్ని తీర్చినారు ప్రభువా. మీరు దప్పిగొన్న వారిని నీళ్ళ యుద్ధకు రండి అన్నారు తండ్రి. నువ్వు జీవజల ఊటవు తండ్రి. నాయన నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ దప్పిగొనడన్నాడు ప్రభువా. అవును తండ్రి, గత కాలంలో బద్దలైన తొట్లను తొలిపించుకున్నాం. జీవజల ఊట అయిన నిన్ను మర్చిపోయినటువంటి వారం ప్రభువా. అవును తండ్రి, నాయన నీవు ఎలాగూ చేస్తావంటే నీటి బుగ్గగా చేస్తానన్నావు తండ్రి. అవును ప్రభువా. నాయన నీ యందు ఉన్నటువంటి మాకు తండ్రి నీరు ఊరి ఉబికినట్లు మాకు సంతృప్తి కలిగిస్తున్నదలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రార్థన అనే ఊట, వాక్యం అనే ఊట సమృద్ధిగా మేము పొందవలసిన వారమైనాం ప్రభువా. అలాగే దప్పిగొన్న వారికి దాహం ఇవ్వమన్నారు, ఆకలి గల వారికి భోజనం పెట్టమన్నారు. అవును తండ్రి, మా ఊట దీవెన పొందాలి అంటే, మా ఊట ఇంకిపోకుండా ఉండాలి అంటే మేము ఇతరులతో స్వార్థను పంచుకోవాలి.
అనగా దాహం తీర్చినట్లు, దేవుని మాటలను పంచుకోవాలి, దాహం తీర్చినట్లు ఉంటుంది తండ్రి. అవును ప్రభువా, మా జీవితాల్లో మేము మాత్రమే దాహం తీరి మేము మాత్రమే మోలి పొందిన వారం కాకుండా ఈ మేలు ఇతరులతో పంచుకునే విధంగా మమ్మల్ని చేయమని మా తండ్రి, ఆనాడు మీ ప్రజలకు నీళ్ళ ఊటను ఎడారిలో ఇవ్వడానికి కొండను చీల్చినావు ప్రభువా. అవును తండ్రి, నీళ్లు ప్రవాహంగా పారినాయి. నీవు ఆకాశమును చీల్చుకొని గగనము చీల్చుకొని రాబోతున్నారు ప్రభా. ఇదిగో మీరున్నప్పుడు ఆ యొక్క ఆకాశము మరి చీల్చుకొని పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజలమైనటువంటి మాకును కొండలాంటి ఆపద ఉన్నా, కొండలాంటి కష్టం ఉన్నా నీవు చీల్చి ప్రవాహంగా చేసేటువంటి గొప్ప దేవుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము విన్న ఈ కొద్ది మాటలను దీవించమని, చెదరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపమని, ఈ వారమంతా మా పనులలో, మా ప్రయాణాలలో, మా అవసరాలలో మీరు మాకు తోడై ఉండి చక్కగా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. ఈ వారంలో జరగబోయే అనుదిన కూడికలను నీకు మహిమకరంగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఇంతటితో కూడిక ముగించబడింది.